అది 12వ శతాబ్దం. ముస్లిం పాలకులు మన దేశంపై దండెత్తి మన హిందూ ఆలయాలని ధ్వంసం చేసి బలవంతంగా మన ప్రజలని ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేస్తూ వినని వాళ్ళని సజీవ దహనం చేసి విచ్చలవిడిగా భారతదేశాన్ని దోచుకుంటున్న సమయం. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొత్తం ఇస్లాంలోకి మార్చడానికి చూస్తున్న సమయంలో దక్షిణ ప్రాంతం నుండి ఒక యోధుడు ఈ ముస్లిం పాలకులని దక్షిణాది ప్రాంతాలపై కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు చేసి ముస్లిం పాలకుల అణిచివేతకు విరుద్ధంగా నిలబడి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అతడే మన హరిహర రాయలు. తాను ఒక్కడే ఢిల్లీ సుల్తాన్, బహమనీ సుల్తాన్లకు ఎదురు నిలిచి మన దేశ సంస్కృతిని మరియు మన హిందూ ఆలయాలని రక్షించాడు. చరిత్ర మర్చిన ఈ గొప్ప వీరుడి కథని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అప్పటికే ఢిల్లీ సుల్తాన్లు ఉత్తర భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారి కన్ను దక్షిణ రాజ్యాలపై పడింది. కానీ దక్షిణ ప్రాంతాలు మన హిందూ రాజుల చేతిలో ఉండేవి. యాదవులచే దేవగిరి, కాకతీయ రాజులచే వరంగల్, చోళుల ద్వారా మదురై, ఇలా అన్ని భాగాలని హిందూ రాజులు పరిపాలించేవాళ్ళు. కానీ ఈ రాజ్యాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ముస్లిం పాలకులు ఆక్రమించడం మొదలుపెట్టారు. 12వ శతాబ్దం నుంచి డక్కెన్ ప్రాంతాన్ని కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు, గణపతి దేవ మరియు రాణి రుద్రమాదేవి పరిపాలించారు. వారి తర్వాత 2వ ప్రతాపరుద్రుడు కాకతీయ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. 1303లో ఢిల్లీ సుల్తాన్ అయిన అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యం మీదకి దండయాత్ర చేశాడు. కానీ కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు అలావుద్దీన్ ఖిల్జీని తరిమికొట్టాడు. దానితో 1310లో మళ్ళీ ఎలాగైనా కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించాలని ఈసారి అలావుద్దీన్ ఖిల్జీ రాకుండా తన సైన్యాధిపతి అయిన మాలిక్ కఫూర్ని కాకతీయ రాజధాని వరంగల్పై దండయాత్రకి పంపాడు. మాలిక్ కఫూర్ ఒక నెల పాటు వరంగల్ కోట ముట్టడి చేశాడు. దానితో ప్రతాపరుద్రుడు శాంతి చర్యలకు సిద్ధమై ఢిల్లీ సుల్తాన్కు అపారమైన ధనాన్ని అప్పగించడమే కాకుండా ప్రతి సంవత్సరం పన్ను పంపిస్తానని కూడా ఒప్పుకున్నాడు. 1322లో అలావుద్దీన్ ఖిల్జీ మరణించాక ప్రతాపరుద్రుడు ఢిల్లీకి పన్ను చెల్లించడం ఆపేశాడు. దానితో తర్వాత ఢిల్లీ సుల్తాన్ అయిన తుగ్లక్ తన కుమారుడైన ముహమ్మద్ బిన్ తుగ్లక్ని వరంగల్పై దండయాత్రకి పంపాడు. ముహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడిని బందీ చేసి ఢిల్లీ తీసుకెళ్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నది తీరాన ఆత్మహత్య చేసుకున్నాడు. అలా ప్రతాపరుద్రుడు మరణించడంతో కాకతీయ వంశం ముగిసింది. అదే సమయంలో హరిహర రాయ మరియు బుక్కరాయ వీళ్ళిద్దరూ మొదట కాకతీయ రాజుల దగ్గర పనిచేసేవాళ్ళు. ప్రతాపరుద్రుడు మరణించిన తర్వాత వీళ్ళు అనిగుందికి వెళ్ళి అక్కడ కంపిలి దేవుని దగ్గర కోశాధికారిగా పనిచేశారు. అదే సమయంలో ముహమ్మద్ బిన్ తుగ్లక్ మాలిక్ జాదా నేతృత్వంలో తన సేనాని కంపిలిపై దాడికి పంపడం జరిగింది. మాలిక్ జాదా ఎంత క్రూరమైన వాడు అంటే కంపిలి దేవాన్ని ఓడించి తన తలని మొండెం నుండి వేరు చేసి తల మొండెం రెండింటిని తుగ్లక్కి పంపాడు. అది చూసిన కంపిలి సేన మొత్తం యుద్ధంలో పరాజయాన్ని తట్టుకోలేక అందరూ కలిసి అగ్నిలో ఆత్మహత్య చేసుకున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న హరిహర, బుక్కరాయ సోదరులని ఢిల్లీకి బందీలుగా తీసుకొని వెళ్ళి అక్కడ వీళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వీళ్ళు ఒక మంచి సమయం కోసం ఎదురు చూశారు. ఇంకా ఆ తుగ్లక్ వీరిని బాగా నమ్మే విధంగా పనులు చేసి తుగ్లక్ మెప్పు పొందారు. అదే సమయంలో దక్షిణాన కంపిలి రాజ్యంలో మళ్ళీ తుగ్లక్కు వ్యతిరేకంగా అక్కడి కాకతీయ నాయకులు తిరగబడ్డారు. తుగ్లక్ అప్పుడు హరిహర, బుక్కరాయలు సోదరులు దీనిని అణిచివేయగలరు అని భావించాడు. ఎందుకంటే వీరికి అక్కడి పరిస్థితులు బాగా అనుభవం కాబట్టి. ఇంకా తుగ్లక్ వీరిని ఆ వ్యతిరేకతను అణిచివేయమని కంపిలి పంపాడు. హరిహర, బుక్కరాయలు అనుకున్న సందర్భం రానే వచ్చింది. మొదట తుగ్లక్ని నమ్మించడానికి వీరు అక్కడి నాయకులను అణిచివేసి అల్లర్లను అదుపు చేశారు. దాని తర్వాత విద్యారణ్య స్వామి సహాయంతో వీరిద్దరూ మరలా హిందూ మతానికి మారిపోయారు. ఈ సమయంలోనే విద్యారణ్య స్వామితో స్వతంత్రంగా విహరించి తుంగభద్ర నది తీరాన రాజధాని ఏర్పాటు చేసుకుని విజయనగర రాజ్యాన్ని స్థాపించారు.
1336 ఏప్రిల్ 18న విరూపాక్ష దేవుని సన్నిధిలో హరిహర రాయని విజయనగర రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని 1336 నుండి 1356 వరకు పాలించడం జరిగింది. ఈయన తన సోదరులైన బుక్కరాయలు, కంపరాయలు, మారప్ప, ముద్దప్ప సహాయంతో రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. తన సోదరుడు బుక్కరాయలుని విజయనగర సామ్రాజ్యానికి యువరాజుగా చేయడం జరిగింది. 1343లో బుక్కరాయలు ఉదయగిరిని ఆక్రమించడం జరిగింది. 1346లో హొయసల రాజ్యాన్ని ఓడించి విజయనగర రాజ్యంలో చేర్చారు. ఈ విజయాల తర్వాత విజయనగరం ఒక పెద్ద సామ్రాజ్యంగా ఎదిగింది. హరిహర రాయ తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు తన పాలన సాగించాడు. అదే సమయంలో హరిహర రాయలుకి సముద్రాధిపతి అని బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అలా హరిహర రాయ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1680 వరకు దాదాపు 344 సంవత్సరాలు ఢిల్లీ ముస్లిం పాలకులు దక్షిణాదిని టచ్ చేయలేని విధంగా పాలించి మన సంస్కృతిని కాపాడారు. అయితే హరిహర రాయ తండ్రి పేరు సంగముడు. ఆయన పేరు మీదే వీళ్ళు సంగమ వంశాన్ని స్థాపించారు. విజయనగరాన్ని మొత్తం 4 వంశాలు పాలించాయి. దాంట్లో మొదటిది సంగమ వంశం, సాల్వ వంశం, తులో వంశం మరియు ఆఖరిది అరవీడు వంశం. హరిహర రాయ మరణించిన తర్వాత బుక్కరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పట్లో మదురైని ముస్లింలు పాలించేవారు. ఈయన హయాంలోనే మదురైలోని ముస్లిం పాలకులని అణిచివేసి దానిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ముద్గుల్ యుద్ధంలో బహమనీ సుల్తాన్ ముహమ్మద్ షాని ఓడించి ముద్గుల్ని ఆక్రమించాడు. ఆ యుద్ధంలోనే మొదటిసారి ఫిరంగులు వాడడం జరిగింది. తర్వాత వీరిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. యుద్ధంలో సాధారణ జనాలని హింసించకూడదని ఒప్పందానికి వచ్చారు. అప్పుడే బుక్కరాయలకి ధర్మ పరిపాలకుడు అనే బిరుదు వచ్చింది. బుక్కరాయలు తర్వాత 1485 వరకు సంగమ వంశంలోని రాజులు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. దాని తర్వాత 1485లో సాలువ వంశానికి చెందిన సాలువ నరసింహదేవరాయ విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. 1505 వరకు ఈ సాలువ వంశ పాలకులు విజయనగరాన్ని పాలించారు. ఈ సాలువ నరసింహ కాలంలోనే అన్నమాచార్యులు ఉండేవారు. అన్నమయ్య తిరుమలలో పదరచన చేసేవారని మనందరికీ తెలిసిందే. సాలువ వంశ సమయంలోనే కుతుబ్ షా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. మరియు ఇదే సమయంలో వాస్కోడిగామా 1998 మే 20న భారత దేశానికి చేరుకోవడం జరిగింది. 1505 నుండి తులువ వంశానికి చెందిన పాలకులు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. తులువ వంశానికి చెందిన వారే శ్రీకృష్ణదేవరాయలు. 1509 నుండి 1529 వరకు కేవలం 20 సంవత్సరాలే పాలించాడు. కానీ విజయనగర పాలకుల్లోనే కాక సమకాలీన భారతీయ రాజుల్లోనే గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర చరిత్ర అంటే తన చరిత్ర అని చెప్పుకునే విధంగా తన పాలన జరిగింది. 1510లో ముస్లిం పాలకులైన బహమనీ సుల్తాన్లు, బీజాపూర్ సుల్తాన్ మొహమ్మద్ ఆదిల్ షా మరియు గోల్కొండ పాలకులు కుతుబ్ ఉల్ మల్క్ విజయనగరం మీదకు దాడికి వచ్చినప్పుడు వాళ్ళని తరిమి కొట్టి చిత్తుగా ఓడించాడు. అప్పట్లో విజయనగరం వైపు కన్నెత్తి చూడాలంటే దడుచుకునే విధంగా తన పాలన ఉండేది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనే అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అందులో మొదటివాడే అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, అయ్యల్లరాజు రామభద్రుడు, మద్దయ్య గారి మల్లన్న, దూర్జటి, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు మరియు తెనాలి రామకృష్ణుడు ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలు సమయంలోనే వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారని చెప్పేవారు. ఈయన పాలనలోనే విజయనగర సామ్రాజ్యాన్ని ఉదయగిరి వరకు విస్తరించడం జరిగింది. పోర్చుగీస్ వాళ్ళతో కూడా మంచి సంబంధం ఉండేది. దీనితో పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుండి తుపాకులను మరియు అరబ్ గుర్రాలను పొందాడు. అయితే ప్రతి దానికి ఒక పీక్ పాయింట్ అనేది ఉంటుంది కదా. అలానే విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు పాలించే సమయం ఒక పీక్ పాయింట్. శ్రీకృష్ణదేవరాయలు మరణం తర్వాత 1570 వరకు ఈ తులువ వంశానికి చెందిన రాజులు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. దాని తర్వాత
1570 నుండి 1646 వరకు అరవీడు వంశానికి చెందిన వారు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. ఇదే విజయనగర రాజ్యాన్ని పాలించిన ఆఖరి వంశం. ఈ సమయంలోనే ముస్లిం రాజులంతా ఒకటై విజయనగరంపై దండయాత్ర చేశారు. 1652 నాటికి విజయనగరం పూర్తిగా సుల్తాన్ల వశమైంది. విజయనగరాన్ని పాలించిన ఆఖరి రాజు శ్రీరంగరాయలు రాజ్యాన్ని కోల్పోయి మైసూర్లో శరణార్థిగా ఉన్నాడు. అలా హరిహర వీరరాయ స్థాపించిన విజయనగర శకం ముగిసింది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. జై హింద్, జై భారత్.